త్వరలోనే టీడీపీలో వరుస చేరికల సందడి మొదలు కాబోతోందా? ప్రస్తుతం హైకమాండ్ ఇదే అంశంపై ఫోకస్ పెట్టిందా? వచ్చే వారం 10 రోజుల్లో టీడీపీలోకి కీలక వ్యక్తులు చేరే అవకాశాలున్నాయా? ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయి? చాలా కాలం గ్యాప్ తర్వాత టీడీపీ అధినాయకత్వం మళ్లీ వలసలపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏ నియోజకవర్గాలలో చేరికలు అవసరమో చూసుకొని పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న కీలక నేతలను టచ్ లో పెట్టుకుంటూ జాగ్రత్తగా రాజకీయం నడిపించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గతంలో మాదిరి కాకుండా అవసరమైన మేరకే చేరికలను ప్రోత్సహించడంతో పాటు ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రభావితం చూపగల మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలపై కన్నేసినట్టు కనిపిస్తుంది. పైగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు ఉండదనే సంకేతాలు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలను టీడీపీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం చూస్తే గతంలో కాంగ్రెస్ లో పనిచేసి ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్న నేతలతో పాటు కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉంటున్న నేతలకు కూడా టీడీపీ గ్యాలమేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇదే సందర్భంలో వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఆయా జిల్లాల్లోని కీలక నేతలతోనూ టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా వైసీపీకి చెందిన ఓ సీనియర్ నేతను తీసుకునేందుకు సంప్రదింపులు మొదలుపెట్టినట్టు సమాచారం. ఆయన వస్తే నియోజకవర్గం మేరకే కాకుండా జిల్లాలోనూ ప్రభావితం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక విశాఖ జిల్లా నుండి మాజీ ఎంపీలు కొనతాల రామకృష్ణ, సబ్బం హరీలు పార్టీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి చేరిక దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలో కొనతాల అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్టు సమాచారం. అలాగే గతంలో ఎంపీగా పనిచేసిన సబ్బం హరి ఈసారి అసెంబ్లీకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. విశాఖ నార్త్ నియోజకవర్గం టికెట్ను సబ్బం హరికి కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ప్రస్తుతం ఆ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణుకుమార్ రాజు కూడా తమ పార్టీలో చేరతారని టీడీపీ వర్గాలు గట్టిగానే చెప్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాడుగుల నియోజకవర్గం నుండి సబ్బం హరిని బరిలోకి దింపాలని టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న రామానాయుడుకు ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేస్తారు అనేది ప్రచారం. అలాగే కృష్ణా జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిసం పద్మజ్యోతి పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె తిరువూరు నుండి కానీ నందిగామ నియోజకవర్గం నుండి కానీ బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అలాగే వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ నేత ఆదిశేషగిరిరావు కూడా త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ఎమ్మెల్సీ టికెట్ కానీ లేదా గుంటూరు నగర పరిధిలోని ఓ స్థానాన్ని కానీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. మైనార్టీ వర్గానికి చెందిన అహ్మదుల్లా పార్టీలో చేరితే కడప సిటీ అసెంబ్లీ సెగ్మెంట్ కు కాస్తో కూస్తో బలం చేకూరినట్టు అవుతుందని చంద్రబాబు అంచనా. ఇలాగే ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చేరికపైన జోరుగా చర్చ జరుగుతోంది. ఇక అనంత జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కూడా పార్టీలోకి తెచ్చేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు హిందూపురం నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన నవీన్ నిశ్చల్ ను కూడా టీడీపీలోకి లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఇవే కాకుండా ఇంకొన్ని నియోజకవర్గాల్లో కూడా కొందరి కీలక నేతలకు టీడీపీ అధినాయకత్వం టచ్ లోకి వెళ్తున్నట్టు సమాచారం.